శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః వైదగ్ధ్యవర్ణకునకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజారీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజः. న రావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశः. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైరం జహిరావిణిం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనాశుద్ధాం శశీతజటాజూటమకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. యుద్ధకాండము 2వ సర్గము. సుగ్రీవుడు శ్రీరామునిలో ఉత్సాహమును పెంపొందించుట. తంతు శోక పరిద్యూనం రామం దశరథాత్మజం ఉవాచ వచనం శ్రీమాన్ సుగ్రీవ శోకనాశనం. దశరథుని సుతుడైన శ్రీరాముడు శోక పరితప్తుడై ఉండగా శుభలక్షణ సంపన్నుడైన సుగ్రీవుడు ఆయన శోకమును నివారించుచూ ఇట్లు పలికెను. కిం త్వం సంతప్యసే వీర యథాన్యః ప్రాకృతస్తథా మైవం భూస్త్యజ సంతాపం కృతఘ్న ఇవ సౌహృదం. ఓ మహావీర, ఒక సామాన్య పామరుని వలె నీవు ఇట్లు విలపించుట ఎంతమాత్రమూ తగదు. నీవు ఇట్లు దుఃఖింపరాదు. కృతఘ్నుడు తన మిత్రుని విడిచిపెట్టినట్లు నీవు ఈ శోకమును పరిత్యజింపుము. సంతాపస్య చతే స్థానం నహి పశ్యామి రాఘవ ప్రవృత్త ఉపలబ్ధాయాం జ్ఞాతే చ నిలయే రిపోః. మతిమాన్ శాస్త్రవిత్ ప్రాజ్ఞః పండితశ్చాపి రాఘవ త్యజేమాం ప్రాకృతాం బుద్ధిం కృతాత్మే వార్ధదోషణీం. రఘువర, సీతాదేవి క్షేమ సమాచారము తెలిసినది, శత్రువు యొక్క నివాస వార్తయు అందినది కనుక ఇప్పుడు నీవు ఇట్లు పరితపించుటకు కారణము కనబడదు. రఘునందన, భవిష్యత్తును ఎరిగినవాడవు, నీతి శాస్త్రమును దిట్టవు, ఊహోపోహలు తెలిసిన వాడవు, నిశ్చయాత్మక శక్తి గలవాడవు. కావున యోగి తన సాధనను ఆటంకపరచు ఆలోచనలను బుద్ధి నుండి పారద్రోలునట్లు నీ నిరుత్సాహమును త్యజింపుము. సముద్రం లంఘయిత్వాతు మహానక్ర సమాకులం లంకా మారోహయిష్యామో హనిష్యామశ్చ తే రిపుం. నిరుత్సాహస్య దీనస్య శోక పర్యాకులాత్మనః సర్వార్థ వ్యవసీదంతి వ్యసనం చాధిగచ్చతి. మొసళ్ళు మొదలగు క్రూర జలచరములతో నిండి ఉన్న ఈ మహాసముద్రమును మనము అవలీలగా దాటగలము, లంకపై దండెత్తగలము, నీ శత్రువైన రావణుని హతమార్చగలము. నిరుత్సాహముతో దైన్యమునకు లోనై శోకమును మునింగిన వాని యొక్క ప్రయోజనములు అన్నీను దెబ్బతినును, అంతేగాక అతడు దుఃఖముల పాలగును. ఇమే శూరాః సమర్థాశ్చ సర్వేనో హరియూధపాః తత్ప్రియార్థం కృతోత్సాహాః ప్రవేష్టు మపిపావకం. ఏషాం హర్షేణ జానామి తర్కశ్చాస్మిన్ దృఢో మమ విక్రమేణ సమానేష్యే సీతాం హత్వా యథారిపుం రావణం పాపకర్మాణం
తథాత్వం కర్తుమర్హసి. సేతురత్ర యథా బధ్యేత్ యథా పశ్యేమ తాం పురీం తస్య రాక్షస రాజస్య తథాత్వం కురు రాఘవ. స్వామి, మన వానర యోధులు అందరూ గొప్ప వీరులు, సర్వసమర్థులు. నీకు ప్రీతిని గూర్చుటకై మిగుల తహతహపడుచున్నారు. అందులకై వారు అగ్నిలో దూకుటకైనను సిద్ధముగానున్నారు. వీరి సంతోషాతిరేకమును గమనించి నేను ఈ విషయమును దృఢముగా నిశ్చయించుకొని పలుకుచున్నాను. పాపాత్ముడైన ఆ రావణుని మనము పరాక్రమముతో వధించి సీతాదేవిని తీసుకుని వచ్చుటకై ఆలోచింపుము. రఘువర, సముద్రముపై సేతువును నిర్మించి రావణరాజ్యమైన లంకను చేరడి ఉపాయమును ఆలోచింపుము. దృష్ట్వా తాం తు పురీం లంకాం త్రికూట శిఖరే స్థితాం హతం చ రావణం యుద్ధే దర్శనాదు పధారయ అబద్ధ్వా సాగరే సేతుం ఘోరేతు వరుణాలయే లంకానమర్థితుం శక్య సేంద్రైరపి సురాసురై. త్రికూట శిఖరముపై గల ఆ లంకానగరమును చూచుట తోడనే యుద్ధమున రావణుడు హతుడైనట్లే భావింపుము. జలనిధి అయిన ఆ మహాసాగరముపై సేతువును నిర్మింపకుండా ఆ లంకాపురిని జయించుట ఇంద్రాది దేవతలకును అశక్యము. సేతుర్బద్ధ సముద్రే చ యావల్లంకా సమీపతః సర్వం తీర్ణం చ వై సైన్యం జితమిత్యుపధారయ. ఇమేహి సమరే శూరా హరయః కామరూపిణః సక్తా లంకాం సమానేతుం సముత్పాచ్య సరాక్షసాం. సముద్రము మీద నగరం వరకు సేతువును నిర్మించినచో మన సైన్యమంతయు ఆవలి తీరమునకు చేరును. ఈ వానరులు కామరూపులు, గొప్ప యుద్ధవీరులు కనుక అప్పుడు మనకు విజయము తథ్యము. తదలం విక్లభా బుద్ధి రాజన్ సర్వార్థనాశిని పురుషస్య హి లోకేస్మిన్ శోకః శౌర్యాపకర్షణః. కావున ఓ మహారాజా, ఈ వ్యాకుల బుద్ధిని త్యజింపుము. ఏలనన దీనివలన సకల ప్రయోజనములను దెబ్బతినును. లోకమున శోకము పురుషుని యొక్క శౌర్య పరాక్రమములను దిగజార్చును. యత్తు కార్యం మనుష్యేన సౌండీర్యం అవలంబత ఆస్మిన్ కాలే మహాప్రాజ్ఞ సత్వమాతిష్ట తేజస శూరాణం హి మనుష్యానాం త్వద్విధానాం మహాత్మనాం వినష్టే వా ప్రణష్టే వా శోకః సర్వార్థనాశనః. ఎప్పుడైనను పురుషుడు తన శౌర్య పరాక్రమములను ప్రకటించుటయే కర్తవ్యము. కనుక ఓ మహాప్రాజ్ఞ, ఈ సమయమున నీ శక్తి సామర్థ్యములను ధైర్య సాహసములను కూడగట్టుకొనుము. ఏదైనా ఒక వస్తువు చేజారినను లేక నశించినను దాని కొరకై మీ వంటి శూరులైన మహాత్ములు వగచుట ఏమాత్రము తగదు. ఏలనన శోకము సమస్త ప్రయోజనములను భంగపరచును. త్వంతు బుద్ధిమతాం శ్రేష్టః సర్వశాస్త్రార్థకోవిదః మద్విదైః సచివై సార్ధం అరిం జేతుమిహార్హసి నహి పశ్యామ్యహం కంచిత్ త్రిషు లోకేషు రాఘవ గృహీత ధనుషో యస్తే తిష్టేదభిముఖోరనే వానరేషు సమాసక్తం నతే కార్యం విభత్స్యతే అచిరాద్రక్షసే సీతాం తీర్ధ్వా సాగరమక్షయం. ఓ ప్రభు, నీవు ప్రజ్ఞాశాలులలో మేటివి కనుక సకల శాస్త్రార్థముల యందును పారంగతుడవు. మా వంటి సచువులు నీకు తోడుగా ఉండగా నీకు విజయము చేకూరుట తథ్యము. ఓ రఘువర, నీవు కోదండమును చేతబట్టి రణరంగమున నిలిచినచో నీకు ఎదురుగా నిలబడగల మొనగాడు ఎవ్వడునూ ఉండడు. వానరులు అందరూ నీకు అండగా నిలిచిన నీ కార్యము భంగము కాదు. నీవు త్వరలోనే అపారమైన సముద్రమును దాటి సీతాదేవిని దర్శింపగలవు. తదలం శోకమాలంబ్య క్రోధమాలంబ భూపతే నిశ్చేష్టాః క్షత్రియా మందాః సర్వే చండస్య బిభ్యతి. ఓ మహాప్రభు, ఈ శోకమును నీ హృదయము నుండి తొలగింపుము. ఇప్పుడు శత్రువుపై క్రోధమును పూనుము. క్రోధావిష్టుడు గాని క్షత్రియుని కార్యము ఏదీనూ నెరవేరదు. శత్రువు విజృంభించినచో వానికి అందరూ భయపడుదురు. లంఘనార్థం చ ఘోరస్య సముద్రస్య నదీపతేః సహాస్మాభిరిహోపేతః సూక్ష్మబుద్ధిర్విచారయ సర్వం తీర్ణం చమే సైన్యం జితమిత్యుపధారయ. భయంకరమైన సముద్రమును దాటుటకే మనము అందరము ఆలోచింతము. నీవు సూక్ష్మబుద్ధి గలవాడవు గదా. మన సైనికులు ఎల్లరునూ సాగరమును దాటుట జరిగినచో విజయము మనకు కరతలామలకమే. ఇమేహి హరయః శూరాః సమరే కామరూపిణః తానరీన్ విదమిష్యంతి శిలాపాదప వృష్టిభిః. కామరూపులైన ఈ వానరులు అందరూ కథనరంగమున
పెద్ద పెద్ద శిలలను మహావృక్షములను ప్రయోగించి ఆ రాక్షస శత్రువులను రూపుమాపగలరు. కథంచిత్ సంతరిష్యామః తే వయం వరుణాలయం హతమిత్యేవ తం మన్యే యుద్ధే సమితి నందన కిముక్త్వా బహుదా చాపి సర్వదా విజయీ భవాన్ నిమిత్తాని చ పశ్యామి మనోమే సంప్రహృష్యతి. రణోత్సాహము గల ఓ ప్రభు, ఏ విధముగానైనను మనము అందరము జలనిధిని దాటగలిగినచో ఆ రావణుడు నేలపాలైనట్లే తలంతును. స్వామి, ఇంక పెక్కు మాటలతో పని ఏమి? అన్ని విధములుగా నీకు విజయము తథ్యము. ఇప్పుడు అన్నీను శుభశకునములే కనబడుచున్నవి. నా మనస్సు ఆనందముతో పొంగిపోవుచున్నది. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే యుద్ధకాండే ద్వితీయ సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి యుద్ధకాండమునందు ఇది 2వ సర్గము.